హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో నేను పూజ బుట్ట హైట్ ఎలా ఇంక్రీజ్ చేయాలో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో ఇంతవరకు మనం వేసాం కదా. ఇప్పుడు రన్నింగ్ వైర్ పెట్టి ఎలా వేయాలో చూద్దాము. మనకి ఎంత కావాలో అంత మాత్రం రన్నింగ్ వైర్ అనేది ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇలా తీసుకుంటున్నాను. రన్నింగ్ వైర్ అనేది బుట్టతో అంటే వైర్ బండిల్తో ఉంటుందన్నమాట. ఎంత కావాలో అంత మాత్రం ఇలా తీసుకోవాలి. అంటే మనకి చెక్కడానికి లోపలికి ఎంత కావాలో అంత మాత్రం లెఫ్ట్ సైడ్ వెళ్ళేటట్టు వదిలేసి లూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. రన్నింగ్ వైర్ అనేది కింద వైపే రావాలన్నమాట. మనం తర్వాత నాట్ వేసిన తర్వాత అది పైకి వచ్చేస్తుంది రైట్ సైడ్. ఓకేనా. ఇలా బేసిక్ నాట్, బాక్స్ నాట్ వేసుకోండి. బాక్స్ నాట్ వేయడం రాకపోతే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఎలా వేయాలనేది తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత లేడర్ నాట్ ఎలా వేయాలో చూపిస్తాను. ఒక్క నాట్లో టూ వైర్స్ పోతుంది. ఆ టూ వైర్స్ని కూడా ఇలా మనం మొత్తం ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వేసుకుంటూ రావాలి. మనం మొత్తం వేసుకుంటూ వచ్చాక లేడర్ నాట్ వేసి ఫినిష్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈవెన్గా వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో నేను లూప్ క్రియేట్ చేసుకున్న రన్నింగ్ వైర్ని లోపల వైపు చుట్టుకున్నా. ఇప్పుడు ఫస్ట్ నాట్ వేసాం కదా, దాన్ని ఇలా లూజ్ చేసుకున్నామంటే పైన ఒక లూపు, కింద ఒక లూప్ క్రియేట్ అవుతుంది. పైన లూప్లో గ్రీన్ కలర్ లూప్ని ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది అంటే ఈ నాట్ లూజ్ చేసాం కదా, అందులో నుంచి వచ్చే వైర్ని ఆ గ్రీన్ కలర్ లూప్లోకి మళ్ళీ ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకున్నామంటే మనం ఎక్కడైతే లేడర్ నాట్ వేసామో అక్కడ మనం నీట్గా వేసేయచ్చు అనమాట. ఎక్కడ లేడర్ నాట్ వేసామనేది లోపల వైపు చూస్తేనే మనకు కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు వేసిన నాట్ పక్కలోనే మళ్ళీ వైర్ తెచ్చుకోవాలి. మీకు ఒకే కలర్లో కావాలి అనుకుంటే మీరు ఇదే ప్రాసెస్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక లైన్ అనేది బార్డర్ లెక్క రావాలనేసి వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను మొత్తం ఫినిష్ చేసేసాను. మొత్తం టోటల్ 12 లైన్స్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, చెక్కడానికి ఇంత మాత్రం వైర్ ఉంటుంది. నేను చెప్పినట్టు మీ వైర్ థిక్నెస్ ఎక్కువ ఉంటే మీరు హాఫ్ ఫీట్ ఎక్కువ తీసుకోండి. బిగినర్ అయినా కూడా ఒక హాఫ్ ఫీట్ ఎక్కువ తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఒక్క నాట్ వదిలేసి, అంటే వేసిన నాటు వదిలేయాలి, దానికి కింద ఉన్న నాటు వదిలేయాలి, థర్డ్ నాట్లో నుంచి ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇన్సర్ట్ చేస్తే మనకి ఈవెన్గా వస్తుంది. లేడర్ నాట్ వేసే ఫినిష్ చేసుకోవాలి అన్ని లైన్స్ కూడా. లేడర్ నాట్ వేసి ఫినిష్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఈ ఫ్లవర్ మేకింగ్ అనేది సపరేట్గా వీడియో అనేది మేక్ చేశానండి, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇక్కడే వీడియో మీరు స్లోగా పెట్టి కూడా చూసి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్లవర్ మేకింగ్. బుట్టకి ఇలా కలర్ఫుల్గా మీరు ఫ్లవర్స్ వేసి ఇచ్చారంటే మంచిగా సేల్ అవుతుంది. మీరు బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువ పెట్టి సేల్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అర్థం కాకపోతే ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటా.